అందరికీ నమస్కారం అండి. సముద్ర తీరంలో ఉన్న శక్తివంతమైన కుమారస్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలుడి రూపంలో దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన 6 ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు, మహిమలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న కుమారస్వామిని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 క్షేత్రాలు, 5 క్షేత్రాలు పర్వత ప్రాంతాలపైన ఉంటాయి. ఒక్క క్షేత్రం మాత్రమే సముద్ర తీరంలో ఉంటుంది. ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్. ఇది 6 షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది. హిందువులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. పురాణ కథ విషయానికి వచ్చినట్లయితే, ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేసే తారకాసురుడు శూరపద్మ అనే రాక్షసులను వధించటానికి కుమారస్వామి వెతుకుతూ ఉంటాడు. వారిని సంహరించటానికి ముందు ఆయన ఈ క్షేత్రంలో విడిది చేసి పరమశివుని పూజించినట్లు పురాణాల్లో చెప్పబడింది. కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తరువాత శూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలో ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు. దీంతో కుమారస్వామి తన ఆయుధంతో మర్రి చెట్టును 2 ముక్కలు చేసి రాక్షసుని సంహరిస్తాడు. చివరి క్షణాల్లో రాక్షసుని కోరిక మేరకు మర్రి చెట్టు 2 భాగాల నుంచి ఏర్పడిన నెమలిని, కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు. తరువాత భక్తులను అనుగ్రహించటానికి ఇక్కడే కొలువైనట్లు పురాణాల వలన తెలుస్తుంది. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము ఎంతో శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది. దీనికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. క్రీస్తు శకము 1646, 1648 మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలో వారంతా ఆశ్రయాన్ని పొందారు. వీరిని ఖాళీ చేయించటానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. తరువాత వారు ఆలయంలోని సంపదతో పాటు ప్రధానమైన విగ్రహాన్ని కూడా తమ వెంట తీసుకెళ్లిపోయారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఆ విగ్రహాన్ని తమతో తీసుకెళ్లటం వలనే ఈ తుఫాను ఏర్పడిందని భావించి విగ్రహాన్ని సముద్రంలో వదిలేస్తారు. కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిళ్ళై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి సముద్రం నుంచి బయటికి తీయమని చెప్తాడు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని చెప్పి అదృశ్యమవుతాడు. అలాగే వెతకగా విగ్రహం బయటపడుతుంది. దానిని మరలా ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ కథ అంతా ఆలయంలో పెయింటింగుల రూపంలో మనకు కనపడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని బయటికి తీసిన తర్వాత తిరువాయుదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించాడట. తనకు 9 అంతస్తుల రాజగోపురం నిర్మించమని చెప్పాడట. పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు వీపూదిని మాత్రమే పంచేవాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ వీపూది బంగారు నాణేలుగా మారేది. ఇది తెలుసుకున్న ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అప్పటినుంచి స్వామివారి యొక్క వీపూది ఎంతో మహిమ కలిగినదిగా భక్తులు నమ్ముతారు. దీనిని నుదుట ధరించటము, ఇంట్లో ఉంచుకోవటం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని నమ్ముతుంటారు. 2004 సంవత్సరంలో తమిళనాడులో సంభవించిన సునామీ అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు ఉన్న ప్రదేశాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రమో ఎంత మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్లు వెనక్కు తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతుంటారు. ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉంది. ఇది దైవ మహిమగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడి రూపము భక్తులను ఆకట్టుకుంటుంది. బాలుడి రూపంలో జానముద్రలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహము దేశంలో ఇదొక్కటే ఉంది. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో 2 రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తాడు. శివాలయము, వల్లీ దేవసేన ఆలయాలు కూడా ఈ ఆలయ ప్రాంగణాల్లో ఉన్నాయి. ఈ ఆలయానికి వెళ్ళాలనుకునే వారు తమిళనాడులోని తూతుక్కుడి జిల్లాలో తిరుచెందూరులో ఈ ఆలయం ఉంది. తూతుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు,
మదురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా తమిళనాడు ప్రభుత్వ బస్సులు, టాక్సీల ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.